ఓం నమ శివాయ. ఈరోజు నా లైఫ్లో అంటే ఇనీషియల్ డేస్లో నేను ఉండేటప్పుడు నా 17-18 ఇయర్స్ అప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదైనా డిమోటివేట్ అయినా నేను జనరల్గా యూట్యూబ్లో సందీప్ మహేశ్వరి వీడియోస్ చూసేవాడిని. ఈరోజు తన నుంచి నేర్చుకున్న కొన్ని విషయాలు అండ్ నా నిజ జీవితంలో నా రియల్ లైఫ్లో కూడా నేను వాటిని అనుసరిస్తున్నాను. సో వాటి దాని మీద మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సందీప్ మహేశ్వరి అనగానే అతను అనేది ఏంటంటే ఆసాన్ హే అంటే ప్రతిదీ కూడా సులువుగానే అవుతుంది అన్నది తన మీనింగ్. కానీ అన్నీ సులువుగా అవ్వవు కదా. మన లైఫ్లో ఏదైనా పని చేసినప్పుడు కష్టాలు అన్నవి కంపల్సరీ. సో ఆసానే అన్న యాక్చువల్ మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు కష్టాలు ఫేస్ చేయడం కంపల్సరీ, అది ఎవడో ఆపలేడు. బట్ మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, ఆ కష్టాలు మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నామో దాన్ని బట్టే మన రిజల్ట్ అన్నది ఉంటుంది. దాన్ని బట్టే మన లైఫ్లో ఎలాగ ఎదరికి వెళ్తాం అన్నది ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఈ ప్రపంచంలో ఏది కూడా ఇంపాసిబుల్ అన్నది లేదు. బికాస్ మీరు చూడండి, నాకు చాలా క్లాసిక్ బాగా ఇష్టమైన లెవెల్ అంటే అబ్దుల్ కలాం ఉన్నారు కదా, డాక్టర్ అబ్దుల్ కలాం. అది నాకు చాలా ఇష్టం. అతను ఒక పల్లెటూరు నుంచి వచ్చి చదువుకొని సైంటిస్ట్ అయ్యి ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఒక టీచర్ కింద అతని జీవితాన్ని ముగిసించారు. అండ్ ఏపీజే అబ్దుల్ కలాం మన ఇండియన్స్కే కాదు, యావత్ ప్రపంచానికి అతను ఒక ఇన్స్పిరేషన్. సో ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒక వ్యక్తి అంత హైట్స్ అచీవ్ చేయగలిగాడంటే వేరే ఇంకేం ఇంపాసిబుల్ అనుకుంటున్నారు మీరు? ఈ రోజున టెక్నాలజీ పరంగా కూడా ఎంతో అడ్వాన్స్గా మనం హ్యూమన్ కైండ్ అభివృద్ధి చెందుతుంది, అవునా కదా? సో మన మైండ్ని మనం ఏదైతే మనం టార్గెట్ పెట్టుకున్నామో, ఏదైతే మనం అవ్వాలనుకుంటున్నామో దాన్ని ఎక్కువ కాంప్లికేట్ చేసి ఇది కష్టం అని అనుకోకూడదు. ప్రాబ్లమ్స్ ఉంటాయి కంపల్సరీ, దాన్ని ఫేస్ చేసి మనం ఎదరికెళ్తే ఖచ్చితంగా ఏదైతే ఆ పని మనం అనుకుంటున్నామో అది అచీవేబులే, అంటే సులువుగానే అది మనం అచీవ్ చేయొచ్చు అనమాట. అంత మైండ్ సెట్ అనమాట అది. దాని తర్వాత డోంట్ ఫియర్ ఫెయిల్యూర్స్. అతను మనం భయపడుతూ ఉంటాం దీనికి ఫెయిల్ అవుతామేమో అని. కానీ ఫెయిల్యూర్ ఈజ్ అంటే పార్ట్ ఆఫ్ సక్సెస్ అని అంటున్నారు. మన సక్సెస్ అవ్వడానికి ఒక పార్టే అది. ఫెయిల్యూర్ అన్నది సక్సెస్లో ఒక పార్ట్ అనమాట. సక్సెస్ అవ్వాలంటే ఫెయిల్ అవుతూ అనివార్యం. మన ఫెయిల్యూర్ అవ్వకుండా సక్సెస్ అయిపోయామనుకోండి, ఆ సక్సెస్ ఒక రుచి కూడా మనకు తెలీదు, అంటే దాంట్లో మజా కూడా మనకు రాదనమాట. సో సక్సెస్ అవుతుంది ఇంపార్టెంట్, దాంట్లో ఫెయిల్యూర్ అయినా కానీ మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనమాట. అది ఇతను చెప్పేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ మనం భయపడుతూ ఉంటాం దేనికి, ఏ విషయమైనా సరే మనం ఎప్పుడైతే ఎక్కువ ఆలోచిస్తామో దాని నుంచి మనకి భయం అన్నది పుడుతుంది. అండ్ భయం అన్నది ప్యూర్లీ ఒక స్టేట్ ఆఫ్ మైండ్. అది మన బ్రెయిన్లోనే ఉంటుంది తప్ప అది యథార్థంగా అయిందన్నది కాదు. సో ఎప్పుడైతే దాన్ని మనం దాటుతామో, ఆ భయాన్ని ఎప్పుడైతే దాటుతామో ఖచ్చితంగా రిజల్ట్స్ ఏవైతే ఉంటే మనకి అనుకూలంగా వచ్చేదే ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఆలోచించి భయపడకండి. ట్రై టు డూ ఇట్, యూ విల్ గెట్ ఇట్, ఈవెన్చువల్లీ యూ విల్ బీ సక్సెస్ఫుల్. దాని తర్వాత డిటాచ్ ఫ్రమ్ రిజల్ట్స్. మన భగవద్గీతలో కృష్ణుడు అన్నది ఏంటంటే కర్మ కరో ఫల్క చింత మత్ కరో అని అన్నారు. అంటే కర్మ చెయ్యాలన్నమాట, మనం దాని ఫలితాన్ని మనం ఆశించకూడదు. ఎందుకంటే నేను ఫస్ట్ లాజికల్లీ నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు ఇలాగ అంటున్నారని. కాకపోతే మనం ఎప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్ ఉన్నామనుకోండి, ఏదైతే ఆ రిజల్ట్ అచీవ్ చేయడానికి ఏదైతే పని చేయాలో ఆ పని మనం సరిగ్గా చేయమంట. మెయిన్ ఈ చేసే పనిలో మనకి ఎక్సైట్మెంట్ ఉండాలి, ఈ చేసే పని మనకే హ్యాపీనెస్ ఇస్తూ ఉండాలి, మనం ఎంజాయ్ చేయగలాలి. చేసే పని మనం ఎంజాయ్ చేయగలిగితే ఆటోమేటిక్గా పని బాగా అవుతుంది, ఆ రిజల్ట్ కూడా మీరు చాలా తొందరగా అచీవ్ చేయగలరు అనమాట. ఓకే. దాని తర్వాత బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్ అండ్ లివ్ ఇన్ ప్రెజెంట్. బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్ అంటే బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్ అంటే మనం ప్రపంచానికి ఏదైనా చూపించవచ్చు. మనం ఇలాగా అలాగా, నాకు కారు ఉంది, నాకు బిల్డింగ్ ఉంది, ఏదైనా చూపించవచ్చు, మనం ఉన్నదే లేనిది అన్నీ చూపించవచ్చు. కానీ మీరు ఏంటో
మీ కెపాసిటీ ఏంటో, మీరు చేసే పని ఎంత కష్టపడుతున్నారో అది మీకు మాత్రం మీరు మీతో మాత్రం అబద్ధం చెప్పుకోకూడదు. అట్లీస్ట్ ఇది చేయండి. బికాస్ మనం ఇప్పుడు ఈ ఉన్న సోషల్ మీడియా యుగంలో మనం ప్రపంచాన్ని చూస్తూ మనం మనల్నే మోసం చేసుకుంటున్నాం అనమాట. ప్రాపర్ ఎక్సర్సైజులు చేయం, ఫిట్గా ఉంటామని మనమే అనుకుంటున్నాం. కానీ మనం అసెస్ చేసుకోగలం అనమాట. కొంచెం దూరం పరిగెడితే మనకు అర్థమైపోద్ది నేను ఫిట్గా ఉన్నానా లేదా అని. సో నాట్ ఓన్లీ ఇన్ హెల్త్, ఈవెన్ మీరు చేసే పని మీద కూడా, ఆ పని సక్సెస్ అంటే పని మీరు కంప్లీట్ చేయడానికి ప్రాపర్గా మీరు పని చేస్తున్నారా లేదా అన్నది మీకు తెలుస్తుంది అది. సో దాన్ని అసెస్ చేసుకుని ప్రాపర్గా మీకు మీరు నిజం చెప్పుకోండి ఎప్పుడు కూడా. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడు మనం పాస్ట్ ఏదైతే జరిగిపోయిందో దాన్ని ఆలోచిస్తూ ప్రజెంట్ కూడా మనం పాడు చేసేసుకుంటాం. అండ్ సేమ్ విత్ ఫ్యూచర్ కూడా. ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇలా చేస్తాం అలా చేస్తాం, ఇలాగైపోద్ది అలాగైపోద్ది అని ఆలోచించుకుంటూ ప్రజెంట్ మూమెంట్ మనం బతకట్లేదు అండ్ హ్యాపీగా కూడా ఉండట్లేదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, అయిపోయింది గతం గతః, అయిన దాని గురించి పట్టించుకోకూడదు. ఇప్పుడు ప్రజెంట్లో ఏదైతే ఉందో దాన్నే కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ అవ్వాలి. అంటే పాస్ట్ని వదిలేలా అంటే వదిలేస్తాం కాదు, ఏదైతే సంఘటనలు మీ పాస్ట్లో జరిగినాయో వాటి నుంచి ఏదో ఒక నేర్చుకోవాలి. మీరు నేర్చుకుని ప్రజెంట్లో దాని మీద పనిచేస్తూ ఫ్యూచర్ని హోప్ పెట్టుకుని మనం బాగా అచీవ్ చేయగలమని. కానీ ఫ్యూచర్లో కూడా హోప్ మనం ఏదైతే పెట్టుకున్నా అది అచీవ్ చేయాలంటే ప్రజెంట్ ఇంపార్టెంట్ అనమాట. ప్రజెంట్లో మీరు కరెక్ట్గా పనిచేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఓకే, దాని తర్వాత బీ గ్రౌండెడ్ ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్. అండ్ మీరు సక్సెస్ఫుల్ అవుతే గ్రౌండెడ్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో, ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా అంతే ఎంతూసియాస్ట్గా ఉండాలి. ఎందుకంటే ఏదైనా మనకి ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, దేంట్లో అయినా మనం ఓడిపోయామనుకో మనం డిమోటివేట్ అయిపోతూ ఉంటాం, మనం తక్కువ చేసేసుకుంటాం, సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఫెయిల్యూర్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అంతే, ఫెయిల్యూర్ గురించి ఎక్కువ ఆలోచించి డౌన్ అయిపోకూడదు. అంతే, ఫెయిల్ అయ్యామంటే దాని నుంచి మళ్ళీ నేర్చుకుని రేపు పొద్దున్న మళ్ళీ పరిగెట్టడమే అంతే. అండ్ పరిగెట్టిన తర్వాత సక్సెస్ వచ్చేసింది అనుకోండి, హెడ్ వెయిట్ పెరిగిపోకూడదు అనమాట. మన బుర్రలోగా ఎక్కిచ్చేసుకోకూడదు నేను సక్సెస్ఫుల్ అని. ఎందుకంటే ఎప్పుడైతే అహంకారం మనలో చేరుతుందో ఆటోమేటిక్గా అదే ఫస్ట్ స్టెప్ అనమాట మీ ఫెయిల్యూర్కి. మనం జాయిగా డెస్ట్రాయ్ అయిపోతాం, ఎక్కడ మన పేరు నామరూపాలు లేకుండా అయిపోతుంది అనమాట, ఏది అహంకారం వస్తే. దెన్ యూ బికమ్ స్ట్రాంగ్ ఫ్రమ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫెయిల్యూర్స్. ద మోర్ ద ప్రాబ్లమ్స్ అంటే ఎంత పెద్ద ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తే అంతా సక్సెస్ఫుల్ అవుతారు, ఎంత పెద్ద ఫెయిల్యూర్ మీరు ఫేస్ చేస్తే అంతా సక్సెస్ఫుల్ అవుతారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇనుము ఉంటుంది కదా, ఇనుముని వేడి చేసి ఎంత గట్టికి కొడితే దాన్ని ఎన్నిసార్లు ఎంత గట్టికి కొడితే ఆ ఇనుము అంత స్ట్రాంగ్గా తయారవుద్ది. అదే ఇనుముని ఎప్పుడైతే మనం రాయి మీద రుద్దుతామో ఎంత ఎక్కువ దాన్ని రబ్ చేసి ఎంత ఎక్కువ దాన్ని రుద్దితే దాన్ని పొదును కూడా అంత ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే లైఫ్లో కూడా ఎంత పెద్ద ప్రాబ్లం మనం ఫేస్ చేస్తే, అంటే ప్రాబ్లం అనేవి మన దెబ్బలు అనమాట, ఎన్ని దెబ్బలు పడితే మనం అంత స్ట్రాంగ్గా అవుతాం. ఎన్ని ఫెయిల్యూర్ అంటే ఇది సానబెడతాం కదా, ఏదైతే మనం రబ్ చేస్తామో ఎంత మనం ఘర్షణ పడితే అంతా మనం సక్సెస్ఫుల్ అవుతాం. అంటే అంత పని చేస్తే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం అనమాట. సో ప్రాబ్లమ్స్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ సక్సెస్. ఓకే, దాని తర్వాత డోంట్ వేస్ట్ యువర్ టైం. మనం ప్రజెంట్ జనరేషన్ చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే టైంకి వాల్యూ ఇవ్వట్లేదు. ఈరోజు గడిచిన క్షణం రేపొద్దున మళ్ళీ రాదు. సో మనం బతికిదే ఒక 50-60 సంవత్సరాలు హార్డ్లీ బతుకుతున్నాం. దాంట్లో దగ్గర 20 నుంచి 30 సంవత్సరాలే కదా మనం ఇప్పుడు బాగా టైం వేస్ట్ చేసేది. ఈ 30 సంవత్సరాలు పోతే మిగిలిన 30 సంవత్సరాలు మనం ఏం సాధించగలుగుతాం, అవునా కదా? సో ఉన్న మూమెంట్ని మనం రియలైజ్ అయ్యి ఎంజాయ్ చేస్తూ కష్టపడి ఎదరికెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మన ఫ్యూచరే బాగుంటుంది అనమాట. మన లాస్ట్ ఈ 20-30 అంటే 10-15 సంవత్సరాలు ఉంటాయి కదా మనం ముసలోళ్ళు అయిన తర్వాత, దాంట్లో పీస్ఫుల్గా బతకగలుగుతాం. సో టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ అయ్యి ఏదో నేర్చుకుంటూ మన స్కిల్స్ పెంచుకుంటూ పైకి ఎదుగుతాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను నిజ జీవితంలో ఇన్కల్కేట్ చేసుకుని ఎదరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను.
హోప్ మీరు కూడా ఈ పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ అన్నా మీకు నచ్చుంటే మీ లైఫ్కి యూస్ఫుల్ అవుతుందని ఆశిస్తూ సెలవు. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.